టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓజీ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేశారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు చాలామంది సెలబ్రిటీలు ఓజీ సినిమా రిలీజ్ కోసం తెగ వెయిట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి తన రీసెంట్ రిలీజ్ దే కాల్ హిమ్ ఓజీతో బాక్స్ ఆఫీసును బద్దలు కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలోకి ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2025 సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా ఈ ఓజీ సినిమా నిలవడంతో మరోవైపు సెలబ్రిటీలు ఈ సినిమాపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా నాటి హీరోయిన్ రమ్యకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అయిన ఈరోజు అదిరిపే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చారు. నిజంగా చాలా అంటే చాలా ఉంది ఈ సినిమా. సినీ చరిత్రలో నీలాంటి గొప్ప నటుడు లేడు. ఓజీ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశారట రమ్యకృష్ణ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటించిన ఈ ఓజీ సినిమా యొక్క మొదటి రోజు కలెక్షన్స్ అయితే హై లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 154 కోట్ల పైగా సాధించి అద్భుత ఘన విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సినీ పండితులు అంచనా వేస్తున్నారు.